వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్. మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, తెల్ల జుట్టు ఈ మధ్య బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి చాలా మంది దాన్ని చాలా పెద్ద ప్రాబ్లం గా తీసేసుకుంటున్నారు. అయితే కాఫీ పొడితోటి ఈ జుట్టుకి ఏమన్నా మంచి ప్యాక్ వేసుకోవచ్చు అంటారా? వాటిలో ఏమన్నా ఉపయోగం ఉంది అంటారా? ష్యూర్ ఈవెన్ కాఫీ పొడితో కూడా మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనం క్యూర్ చేయొచ్చు. బట్ కంగారు పడితే అవదు. కంగారు పడితే అవ్వదంటారు. సో గ్రాడ్యువల్గా మనకు ఇది పనికి వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్. కాఫీ పొడి కూడా న్యాచురల్ కదా. అవును సార్. సో మనం న్యాచురల్ ఐటమ్స్ యూజ్ చేసి మనకు ఉన్న హెయిర్స్ కూడా మనం బ్లాక్ చేయొచ్చు. ఓకే, బట్ అక్కడ ఒకటి ఏమొస్తుందంటే, లైక్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెల్ల జుట్టు రావడానికి కారణం ఏంటి? ఓకే, అండ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాకూడదు, ఇది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. సో ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చేస్తుంది అంటే దట్ ఈజ్ అబ్నార్మల్. ఓకే, అది నార్మలైజ్ కాదు. ఓకే, సో మనకు ఏమవుతుందంటే, ఒకరికి సపోజ్ లెటస్ ఆఫ్టర్ 40 years ఒకరికి తెల్ల జుట్టు రావడం మొదలుపెట్టింది, లేకపోతే ఆఫ్టర్ 50 రావడం మొదలుపెట్టింది. దట్ ఈస్ ఇన్ జనరల్ హ్యాపెన్స్. ఓకే, సో దాని నుంచి మనకు ఏం ఇబ్బంది ఏం లేదు. అండ్ వీ షుడ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇన్ జనరల్ గా అవుతుంది. మన హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్కరికి అది జరుగుతుంది. అండ్ అది వచ్చేసింది, దట్ ఈస్ నో ప్రాబ్లం అని అనుకోవాలి. అదర్వైజ్ సచ్ పీపుల్ ఈవెన్ దే కెన్ యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యాచురల్ హెయిర్ డై. ఎస్, ఈవెన్ అది యూజ్ చేయొచ్చు. ఎలా కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చిన సమస్యకి మీరు అడిగిన ప్రకారంగా కాఫీ ఎలా యూజ్ అవుతుంది, సో దట్ ఐ విల్ టెల్ యూ. బట్ చిన్న పిల్లలకు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు సపోజ్ కాఫీ పొడి ద్వారా నేను చెప్పిన రెమెడీ మీరు యూజ్ చేశారు. ఓకే, గ్రాడ్యువల్గా ఇట్ విల్ గివ్ ద స్టిమ్యులేషన్ టు ద హెయిర్ రూట్. ఓకే, అది మాత్రం జరుగుతుంది. బట్ అక్కడ ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు రావడం అవకాశం ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. బట్ అక్కడ ఎందుకు, ఎస్, ఇట్ ఈస్ ద యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మీరు వచ్చారు, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఎందుకంటే ఒకరికి చిన్న పిల్లలు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుందంటే ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ మినరల్ డెఫిషియన్సీ ఆర్ మేబీ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఓకే, సో మినరల్ డెఫిషియన్సీ మనకు వచ్చేస్తే నార్మల్గా ఈ టైప్ హెయిర్స్ చిన్న ఏజ్లో కూడా వాళ్ళకు తెల్లగా అవడం మొదలు పెడతాయి. సో అక్కడ మనం ఏం చేయాలంటే, మినరల్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. ఎందులో ఉంటాయి సార్ ఎక్కువగా మనకు ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్. ఓకే, దాంట్లో కూడా ఉంటాయి. కుక్డ్ వెజిటబుల్ కాదు, అగైన్ ఓకేనా, రా వెజిటబుల్ ఉంటాయి. రాగా అంటే ఇప్పుడు మన క్యారెట్, బీట్రూట్, కీరా, ఓకే, లేకపోతే రా ఆనియన్స్, ఎలాంటి ఐటమ్స్ కూడా పిల్లలకు తినిపియాలి. ఓకే, అంటే ఫుడ్ కి సంబంధించి మన అన్నం తిన్నప్పుడు సలాడ్ కింద ఆనియన్ పెట్టుకోవడం మంచిది అంటారా సార్? yes, చాలా మంచిది. అండ్ డైలీ బేసిస్ లో తినిపియాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, one of the very very commonest cause which I've seen in my practice, so that is the higher level of medicine intake. ఎప్పుడైనా సరే సపోజ్ మీకు ఇప్పుడు జ్వరం వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హీ హాజ్ రిటెన్ సమ్ మెడిసిన్ ఫర్ 5 days కోర్స్ ఆర్ 7 days కోర్స్. మీకు ఆ జ్వరం తగ్గిపోవడానికి మెడిసిన్ రాశారు, మీరు ఆ కోర్స్ వాడుతున్నారు, దానివల్ల ఇమీడియట్లీ మీకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. బికాజ్ వెన్ దట్ కెమికల్ సింథసైజ్ ఇన్ అవర్ బాడీ, ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు హెయిర్ ఫాల్ రావడం, హెయిర్ ఫాలికల్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది కెమికల్స్ ద్వారా. సో అక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ 100% జరగడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్. ద సెకండ్ థింగ్, లైక్ ఈ జంక్ ఫుడ్ ద్వారా కూడా సగం మనకు పాడవుతుంది. ఓకే, సో జంక్ ఫుడ్, ఎస్, ప్రాసెస్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ మనం తగ్గించి కొంచెం న్యాచురల్ ఫుడ్ కు రావాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో సెకండ్ థింగ్. ద థర్డ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ కొంతమందికి ఎలా ఉంది అంటే, లైక్ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఎస్, సో ఒకరికి లైక్ ప్యూబర్టీ వచ్చేసింది, ప్యూబర్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు హెయిర్ ఫాల్స్ ఇంజనరలీ జరగడం అవకాశం ఉంది. అండ్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ ఇన్ ద బాడీ. సపోజ్ లెట్ అస్ సే అమ్మాయిలకు ఎవ్రీ మంత్ వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంది. ఓకే,
దానివల్ల ఒకరికి సపోజ్ ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతుంది అనుకో, దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ గుడ్. దానివల్ల వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు చెక్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ ఆల్సో ఆర్ దేర్, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఓకే, కొన్ని మాత్రం చెప్పాను మీకు. అండ్ దీనిలో ఇంకో కొన్ని విషయం ఏముంటుందంటే లైక్ ఒకరికి డెలివరీ అయిపోయింది, ఈవెన్ ఆ తర్వాత వాళ్ళకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. ఒకరు కంటిన్యూస్గా విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారు, ఎక్సెసివ్గా విటమిన్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ మీరు వాడితే ఈవెన్ దానివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. సో కొన్ని రోజు వాడితే పర్వాలేదు. సపోజ్ కొంతమంది ఏం చేస్తున్నారు, విటమిన్ కదా డైలీ వేసుకుంటాం, డైలీ వేసుకుంటే మనకు బాగుంటుంది హెల్త్ అని ఆలోచించి డైలీ బేసిస్లో వేసుకుంటున్నారు. బట్ దానిలో ఉన్న ప్రిపేర్డ్ కెమికల్స్ అన్ని మన బాడీకి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇట్ విల్ అఫెక్ట్ ద హోల్ ఎంటైర్ సిస్టమ్ ఇన్ ద బాడీ. సో అందుకే అది కూడా ఎక్సెసివ్గా తీసుకోవడం మంచిది కాదు. ఎప్పుడు ఒకసారి తీసుకుంటే అది మంచిది, అస్సలు తీసుకోకుండా ఇంకో మంచిది అనమాట. ఓకే సార్, అయితే మరి కాఫీ పౌడర్ తోటి హెయిర్ కి వేసే మంచి ప్యాక్ గురించి చెప్పండి. ఎస్, సో దట్ ఈస్ యూజ్ఫుల్. జనరలీ చిన్న పిల్లలకు యూజ్ చేయొచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ ఐరన్ ప్యాన్. ఓకే, ఐరన్ ప్యాన్ ఒకటి తీసుకోవాలి. ఐరన్ ప్యాన్ మనం స్టవ్ మీద పెట్టాలి. ఓకే, స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే 2 teaspoon పసుపు పొడి, ఒరిజినల్ పసుపు పొడి 2 teaspoon తీసుకోవాలి. అండ్ ఆవాల నూనె తీసుకోవాలి మనం, ఆవాల నూనె కూడా అరౌండ్ 3 teaspoon మనం తీసుకోవాలి. 3 teaspoon ఆవాల నూనె అండ్ 2 teaspoons కాఫీ పొడి. ఓకే, మనం దానిలో వేసేసి స్టవ్ ఆన్ చేసి బాగా బాయిల్ చేయాలి. ఓకే, ఇట్ షుడ్ బికమ్ బ్లాక్, కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి. అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా బ్లాక్ అయిపోయిందంటే మీరు కంప్లీట్గా సిమ్కు తీసుకొచ్చండి. స్టవ్ సిమ్లో పెట్టేసి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ దానిలో 1 teaspoon ఫుల్ స్పూన్ మీరు కాఫీ పొడి యాడ్ చేయాలి. దెన్ యూ స్విచ్ అప్ ద స్టవ్, కంప్లీట్గా ఆఫ్ చేసేయండి. వేయంగానే ఆఫ్ చేయాలా సార్? వేసిన తర్వాత ఆఫ్ చేసేయచ్చు. ఓకే, చేసేసిన తర్వాత మీరు బాగా కలపాలి అది. ఓకే, సో కంప్లీట్గా అది కలిసిపోవాలి దాంట్లో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి. సో 2 క్యాప్సూల్స్ తీసుకొని మనం ఏం చేయాలంటే కట్ చేసేసి దానిలో ఉన్న లిక్విడ్స్ మనం దీనిలో పిండేయాలి. ఓకే, పిండేసిన తర్వాత బాగా కలపాలి. అగైన్ కలిపేసిన తర్వాత కొంచెం గోరొచ్చు ఉన్నప్పుడు దానిలో ఒక హాఫ్ లెమన్ మనం పిండేయాలి. ఓకేనా, సో ఇట్ విల్ గివ్ ఏ గుడ్ ఫ్రాగ్రాన్స్. ఓకేనా, సో తయారైపోయింది మీది హెయిర్ ప్యాక్, కంప్లీట్గా మీకు తయారైపోయింది. సో ఎవరెవరికైనా సరే వాళ్ళకు వైట్ హెయిర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇది అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత దే హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 hour. 1 hour ఉంచేస్తే మంచిది, లేకపోతే కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఇంకా మంచిది. తర్వాత వాళ్ళు కావాలంటే వాష్ చేయొచ్చు. బట్ ఇన్ ఓవర్ నైట్ మీకు బ్లాక్ అయిపోవాలంటే కష్టం. ఈ రెమెడీ సపోజ్ మీరు డైలీ బేసిస్లో మీరు అట్లా యూజ్ చేశారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ మే టేక్ అరౌండ్ 1 week లైక్ దట్. 1 weekలో హెయిర్స్కు మెటాబలైజ్ చేస్తాయి అండ్ కంప్లీట్గా హెయిర్స్ రూట్ అన్ని స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ హెయిర్స్కు డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఎ స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఓకే, దానివల్ల ఏమవుతుందంటే లైక్ హెయిర్ రూట్స్కు స్ట్రెంథెన్ అయిన తర్వాత మనకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఉన్న వైట్ హెయిర్స్ కూడా మనకు బ్లాక్ అవడం మొదలుపెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.